కాదేది కల్తీకి అనర్హమన్నట్లు డబ్బు కోసం తినే తిండి, తాగే నీరు, చివరికి పీల్చుకునే గాలిని కూడా కల్తీ చేస్తున్నారు కొందరు వ్యాపారస్తులు. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆహార కల్తీలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 2022లో దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. అందులో ఏకంగా 246 కేసులు ఒక్క హైదరాబాద్లోనే ఉన్నాయి. అంటే 19 నగరాల్లో నమోదైన కేసుల్లో 84% కేసులు మన హైదరాబాద్లోనే నమోదయ్యాయన్నమాట. ఒక ఎన్సీఆర్బీ నివేదిక మాత్రమే కాదు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2021-22లో కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఆహార కల్తీలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తయారీ ప్రదేశాల్లో శుభ్రత, పదార్థాల్లో నాణ్యతపై పర్యవేక్షణ ఉండటం లేదు. పైగా కల్తీలకు హద్దు అదుపే లేకుండా పోయింది. అప్పుడప్పుడు ఫిర్యాదులు వస్తే పోలీసులు తనిఖీలు చేస్తేనే కల్తీల వ్యవహారం వెలుగుచూస్తోంది. తినుబండారాల విక్రయ కేంద్రాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నా ఆ మేరకు తనిఖీ వ్యవస్థ బలోపేతం కాకపోవడమే ఈ సమస్యకు ముఖ్య కారణం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2021-22 సంవత్సరానికి విడుదల చేసిన ఆహార నాణ్యత సూచీలో దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 15వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నాయి. ఈ సూచీలో 100 మార్కులకు గాను తెలంగాణకు 34.5% మార్కులు, అంటే కనీసం పాస్ మార్కులు కూడా రాలేదన్నమాట. ఆంధ్రప్రదేశ్కు 26 మార్కులే వచ్చాయి. అంటే మన 2 తెలుగు రాష్ట్రాలు ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించడంలో లాస్ట్ నుంచి టాప్లో ఉన్నాయన్నమాట. అయితే ఆహార కల్తీ విచ్చలవిడిగా పెరగడానికి ముఖ్య కారణం మానవ వనరుల కొరత. నాణ్యత పరిశీలకులు, ట్రైబ్యునళ్లు, రాష్ట్ర జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీలు పెండింగ్ కేసులను పరిగణలోకి తీసుకున్న మానవ వనరుల సంస్థాగత అంశంలో 20 మార్కులకు తెలంగాణకు 5.5 మార్కులు, ఆంధ్రప్రదేశ్కు 7.5 మార్కులు మాత్రమే వచ్చాయి. ఆహార పదార్థాల పరీక్షల ల్యాబులు, శిక్షణ పొందిన మానవ వనరులు, NABL గుర్తించిన ల్యాబులు, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు తదితర అంశాలను ప్రాతిపాదికగా తీసుకోగా తెలంగాణకు 30కి 11.5 మార్కులు వచ్చాయి. మరి ఇటువైపు ఆంధ్రప్రదేశ్కైతే మరీ ఘోరంగా 0 మార్కులు వచ్చాయి. హైదరాబాద్లోని నాచారంలో అధునాతన ప్రయోగశాల ఉంది. GHMC పరిధిలో 4 మొబైల్ ఆహార నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు ఉన్నాయి. కానీ వీటి వినియోగం నామమాత్రంగానే ఉంది. ఆహార నాణ్యత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఆహార నాణ్యతలో విక్రయ కేంద్రాలకు లైసెన్స్ల జారీ, వాటి రిజిస్ట్రేషన్, తనిఖీలు, శాంపిళ్ల సేకరణ, వినియోగదారుల ఫిర్యాదులపై స్పందన, హెల్ప్ డెస్క్ వంటివి కీలకమైన అంశాలు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలే అత్యధికంగా ఉన్నాయి. FSSAI సూచీలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్న తమిళనాడులో ఈ వ్యవస్థ పక్కాగా పనిచేస్తుంది. అక్కడ దాదాపు 400 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. వాళ్లంతా తినుబండారాలు, పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేసి నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. ఫిర్యాదులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. ఆహార నాణ్యత ప్రమాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బయట తిండి తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయట లభించే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటమే కాక ఇంట్లోనే తాజాగా వండుకొని తినడం మేలని సూచిస్తున్నారు. అనవసరంగా బయట తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అంశాలపై లోతైన విశ్లేషణలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీకు అందిస్తోంది వే2 న్యూస్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.